హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యుగంధర్ మేఘ్నా బ్లాగ్స్. ఈ వీడియోలో మేము ఓవెన్ లేకుండా వెనిలా ఫ్లేవర్ కేక్ చేసాము. మీరు మీ ఇంట్లో ఎప్పుడైనా కేక్ చేసింటే కామెంట్ చేయండి. మనకు కావాల్సిన పదార్థాలు మైదా, చక్కెర, కాంచిన పాలు, నూనె, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, గుడ్లు. ముందుగా గుడ్లని పగలగొట్టి మిక్సీలో వేసి అందులో చక్కెర వేయండి. మిక్సీలో ఎందుకు వేస్తున్నామంటే మనం న్యాచురల్గా ఫ్లఫీగా వస్తుంది. ఇలా ఫ్లఫీగా వస్తుంది. అందులోనే కాస్త ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయండి. వేశాక ఒక 2 మినిట్స్ మిక్సర్లో తిప్పితే ఫ్లఫీగా వస్తుంది. ఇలా వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా ఫ్లఫీగా వస్తుంది. అది పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకొని మైదా వేసి అందులో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి కొద్దిగా సాల్ట్ వేయండి. వేసి బాగా కలపాలి. ఎక్కడ పిండి గడ్డల్లాగా లేకుండా బాగా కలపాలి. ఇలా పొడి పొడిగా అయిన తర్వాత ఫ్లఫీ ఎగ్ పేస్ట్ వేయండి. ఇలా ఫ్లఫీ ఎగ్ పేస్ట్ వేయండి. ఎక్కడ బుడగలు లేకుండా బాగా కలపాలి. బాగా కలిపిన దాన్ని ఇలా పైకి లేపి చూస్తే మెత్తగా ఉండాలి. దాన్నే మనం రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కేక్ మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ బౌల్ తీసుకొని కాస్త ఆయిల్ లోపల పోయాలి. అప్పుడే మనకి కేక్ లోపల అతుక్కుపోదు. ఇలా లోపల మొత్తం పూయాలి. పూసిన తర్వాత కొద్దిగా మైదా వేసి దాన్ని కార్నర్స్లో వెళ్ళేలాగా చేయాలి. ఇలా మైదా డస్ట్ లాగా మొత్తం అతుక్కోయేలాగా చేయాలి. అలా చేశాక మనం కలిపిన కేక్ బ్యాటర్ని లోపల ఎయిర్ బబుల్స్ లేకుండా కింద డ్యాప్ చేయాలి. ఇలా మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసి అందులో లోపల వేయాలి. ఆల్ సైడ్స్ ఈక్వల్ వచ్చేలాగా వేసి కింద డ్యాప్ చేయాలి. డ్యాప్ చేయడం అంటే 3 to 4 టైమ్స్ అలా తడితే ఎక్కడన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోయి నీట్గా అవుతుంది. తర్వాత కాజు కానీ, చాకో చిప్స్ కానీ, ట్యూటీ ఫ్రూటీ ఏది ఉంటే అందుబాటులో వాటితో డెకరేషన్ చేసుకోవాలి. ఇలా డెకరేషన్ అయిన తర్వాత ఒక పెద్ద బౌల్లో ఇసుక కానీ, లావుపు కానీ ఏది మనకు అందుబాటులో ఉంటే దాన్ని బౌల్లో వేసి ఇలా ఇసుక వేసి అందులోనే ఒక చిన్న బౌల్ రివర్స్లో పెట్టాలి. ఆ రివర్స్ పెట్టిన బౌల్ మీద మనం చేసుకున్న కేక్ బౌల్ పెట్టి బ్యాలెన్స్ లోపల చూసుకొని వాటిపైన మూత పెట్టాలి. ఇలా బ్యాలెన్స్ చూసుకొని వాటిపైన మూత పెట్టి ఆ మూత కదలకుండా ఒక రాయి లాంటి బరువు ఏదైనా పెట్టాలి. ఇలా బరువు పెట్టి ఒక 20 to 30 మినిట్స్ వెయిట్ చేస్తే మన స్మూత్ స్పాంజీ కేక్ రెడీ. ఇంకా మంచి వీడియోస్ చూపిస్తా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి ప్రతి ఒక్కరు, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.